వెల్కమ్ టు డెక్కన్ టుడే. మనం ఈరోజు ప్రముఖ క్రికెటర్ సాయి సంతోష్ గారితో ఉన్నాం. వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. మీకు క్రికెట్ మీద ఆసక్తి ఎలా వచ్చింది? యాక్చువల్లీ నాకు మా డాడీ ఇన్స్పిరేషన్ ఉండే చిన్నప్పటి నుంచి. ఆయన కూడా చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళకుండా బాగా క్రికెట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి అప్పట్లో ఊర్లో బాగా ఆడేదన్నమాట. సో అట్లా నేను 3 or 4 years ఉన్నప్పటి నుంచి ప్లాస్టిక్ బాల్ ఇంకా ప్లాస్టిక్ బ్యాట్ తీసుకొని బాగా ఆడడం అనమాట. తర్వాతకి అది ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి స్కూల్ అయిపోయాక రెడీ అయ్యి మళ్ళీ పోయి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసేది ఫ్రెండ్స్ తోటి, నార్మల్గా టెన్నిస్ బాల్ తోటి. తర్వాతకి మా డాడీ నేను రోజు ఎప్పుడు మ్యాచ్ వచ్చినా కానీ వరల్డ్ కప్ అన్నీ ఇద్దరం కలిసి చూసేటోళ్ళం అనమాట. అంటే మా డాడీకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే అనమాట. సో నా ఇంట్రెస్ట్ని చూసి డాడీ కూడా కొంచెం ఏజ్ వచ్చినాక 11 yearsకి నన్ను ఒక అకాడమీలో చేర్పించడం జరిగిందనమాట. సో అలా నా క్రికెట్ కెరీర్ స్టార్ట్ అయిందనమాట ప్రొఫెషనల్గా. మీరు మొదటి మ్యాచ్ ఎక్కడ ఆడారు? మీ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్లీ నా మొదటి మ్యాచ్ అంటే మేము చిన్నప్పుడు ప్రాక్టీస్ మ్యాచెస్ ఆడుతున్నాం అనమాట. చాలా ఎగ్జైటింగ్ ఉండే మొదటి మ్యాచ్, ఎందుకంటే కెరీర్లో స్టార్టింగ్ మ్యాచ్ అంటే అకాడమీ ప్లేయర్స్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నా అనమాట. సో అది చాలా ఎగ్జైటింగ్ ఉండే. అంటే ఫస్ట్ మ్యాచ్ ఎట్లా స్టార్ట్ చేస్తున్నాం, ఎట్లా ఆడాలి, దాని గురించి చాలా ఎగ్జైట్ ఉండే. కానీ మంచిగా ఉండే ఆ మ్యాచ్. ఎక్కువ పర్ఫామ్ చేయలేకపోయినా కానీ అదొక ఒక లెసన్ లెక్క, అంటే ఎట్లా స్టార్ట్ అయింది దాని గురించి మంచి ఒక లెసన్ లెక్క ఉండే ఆ ఫస్ట్ మ్యాచ్. మీరు ఆదర్శంగా తీసుకున్న క్రికెటర్ ఎవరు? నా చిన్నప్పటి నుంచి ఐఎమ్ డెడ్లీ ఫ్యాన్ ఆఫ్ గౌతమ్ గంభీర్. హీఈస్ మై ఇన్స్పిరేషన్ అండ్ మై గాడ్ ఫాదర్. గౌతమ్ గంభీర్ని ఎప్పుడైనా కలిసారా? లేదు, ఇప్పటిదాకా కలవలే, కానీ ఫ్యూచర్లో మేబీ ఇఫ్ ఐ గెట్ ఎ ఛాన్స్ దెన్ ఐ విల్ మీట్ హిమ్. అండ్ కోల్కతా నైట్ రైడర్స్ అన్న నాకు చాలా పిచ్ అనమాట చిన్నప్పటి నుంచి. అండ్ ద హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దట్ ఫ్రాంచైజ్. ఒకవేళ నేను ఐపీఎల్ ఆడితే నాకు కేకేఆర్కి ఆడాలని చాలా ఎప్పటి నుంచి హోప్ ఉండే అనమాట. ఎందుకంటే కేకేఆర్ అంటే నా ఫ్యామిలీ లెక్క అనమాట. ఎందుకంటే గౌతమ్ గంభీర్ దాన్ని యాజ్ 7 to 8 years క్యాప్టెన్సీ చేసిన 2 times అండ్ దే ఆర్ ద ఛాంపియన్స్ ఆఫ్ దట్ ఐపీఎల్ ట్రాఫీ ఆల్సో. అందుకే నాకు కేకేఆర్ అంటే చాలా ఇష్టం. ఇంకా గౌతమ్ గంభీర్ హీఈస్ అ మ్యాచ్ విన్నర్. బికాస్ ఆఫ్ హిమ్ వీ గాట్ ద 2007 T20 వరల్డ్ కప్ అండ్ 2011 వరల్డ్ కప్. అయినా లేకపోతే అసలుకి ఆ ఫైనల్లో ఆయన స్కోర్ చేసిన 97 runs, ఇట్స్ అ వెరీ వాల్యుబుల్ స్కోర్ ఫర్ ఇండియన్ టీమ్. ఒక ప్రెషర్ సిచ్యువేషన్ తీసుకొని ఆడాడు. నా మెంటాలిటీ కూడా సేమ్ గంభీర్ సార్ లాగానే ఉంటుంది అనమాట. అంటే ఆయన ఎట్లా ఫాలో అవుతాడు ఏంటిది ప్రతి ఒక్కటి ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఆ గైడ్ లైన్స్ అన్నీ నేర్చుకున్నాడు అనమాట ఆయన చూసి. మీ బాల్యం చదువుకున్నది ఎక్కడ? నా బాల్యం అంతా ఎల్బీ నగర్ సార్. మొత్తం ఎల్బీ నగర్. క్రికెట్లో గాడ్ ఫాదర్ ఉండాలి అని అంటారు, అది ఎంతవరకు నిజం? అంటే గాడ్ ఫాదర్ అంటే ఎలా ఉండాలంటే ఒక పర్సన్ మిమ్మల్ని కరెక్ట్ వేలో గైడ్ చేయాలన్నమాట. అంటే ఎట్లా అంటే బేసిక్స్ నుంచి ప్రతి ఒక్కటి. ఇప్పుడు కోచ్ అయినా కానీ నాకు ఒక 2-3 కోచెస్ ఉన్నమాట. చిన్నప్పుడు నాకు కోచ్ అంటే నేను స్టార్టింగ్ ఎక్కడైతే ఎస్కేఎన్ క్రికెట్ అకాడమీకి వెళ్ళాను అనమాట ఉప్పల్లో. సో వాళ్ళు బేసిక్స్ నుంచి కరెక్ట్గా నరసింహ సార్ ఉండే అనమాట. వాళ్ళు బేసిక్స్ నుంచి కరెక్ట్గా నేర్పించారు. అంటే ఎప్పుడైనా ఒక క్రికెటర్ కావాలంటే చిన్న వయసు నుంచే మనం గేమ్ నేర్చుకోవాలి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 11-10 అది కరెక్ట్ ఏజ్ అనమాట. అప్పుడు వెళ్తే మనకి బేసిక్ స్ట్రాంగ్ అయితే ఎట్లా లీగ్స్ ఆడాలి, ఎట్లా పర్ఫామ్ చేయాలి, ప్రెషర్ సిచ్యువేషన్ ఎట్లా తీసుకోవాలి అంటే ఒక కరెక్ట్ గైడ్ లైన్స్ ఉంటే పక్కా హీ విల్ బికమ్ సక్సెస్ ఇన్ హిస్ కెరీర్, ఇన్ క్రికెట్ కెరీర్. మీరు మీ ఫిట్నెస్ను ఎలా కాపాడుకుంటారు? యాక్చువల్లీ నేను డైట్ మంచిగా తీసుకుంటాను అనమాట. ఐ విల్ అవాయిడ్ మోర్ ఆయిల్ ఫుడ్ అండ్ ఐ విల్ కీప్ ఆన్ జాగింగ్ 2 or 3 kilometers at morning and I'll have my personal trainer at the gym. దాని ప్రకారంగా నేను ఫాలో అవుతాను. అంటే రోజు అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటాయి అనమాట. అంటే క్రికెట్కి ఏవైతే మనం అవసరమో అవన్నీ వాళ్ళు వర్కౌట్స్ కరెక్ట్గా చేపిస్తారు అనమాట. డైట్ కూడా దాని ప్రకారంగానే తీసుకుంటాం. క్రికెట్ చదువు 2 బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టం, అది ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? యాక్చువల్లీ అది ఎవరి వల్ల కాదు సార్, క్రికెట్ ఇంకా స్టడీ మేనేజ్ చేయడం. ఎందుకంటే అది మనం స్టడీని ప్యారలల్గా మేనేజ్ చేయాలి. కానీ ఐ థింక్ నాకు గాడ్ ఒక వెరీ మెమొరీ ఇచ్చింది అనమాట. ఎట్లా అంటే యాక్చువల్లీ ఐఎమ్ ద టాపర్ ఆఫ్ మై కాలేజ్. నాకు డిగ్రీలో 94% అనమాట. సో ఓకే, అదొక అచీవ్మెంట్ నాకు. ఎందుకంటే నేను స్టడీస్లో కూడా చాలా నెంబర్ 1 ఉంటున్నాను అనమాట. చిన్నప్పటి నుంచి కూడా నేను టాపర్. 10th 90%, ఇంటర్ డిగ్రీలో 94%. అట్లా. మీకు మీ కుటుంబ సభ్యుల నుంచి మద్దతు ఎలా ఉంది? యాక్చువల్లీ
ఫాదర్ ఒక మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. మా ఫాదర్ చాలా హార్డ్ వర్క్ చేసి నన్ను ఇక్కడ దాకా తీసుకురావడానికి. ఆయనకు ఎప్పుడు ఒక డ్రీమ్ ఉందన్నమాట. మై సన్ షుడ్ ప్లే ఒక పెద్ద స్టేడియంలో ఆడాలి, వాడిని టీవీలో చూడాలని ఎప్పటి నుంచి ఆయన కోరుకున్నాను అనమాట. సో ఆయన ఎఫర్ట్స్ మొత్తం నాకు ఇచ్చిందనమాట. సో దానివల్ల నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అనమాట. ఇప్పటి వరకు మీరు ఆడిన బెస్ట్ ఇన్నింగ్స్ ఏంటి? ఇప్పటి వరకు నేను ఆడిన బెస్ట్ ఇన్నింగ్స్ అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 15 years ఉన్నప్పుడు ఒక లీగ్ మ్యాచ్ అవుతుంది, వన్ డే లీగ్ మ్యాచ్, సెయింట్ ప్యాట్రిక్స్ గ్రౌండ్ ప్యారడైజ్ దగ్గర. యాక్చువల్లీ ఆపోనెంట్ టీం వచ్చేసి సంథింగ్ 370 టార్గెట్ ఇచ్చారన్నమాట 50 overs. సో నేను ఓపెనింగ్ ఫాస్ట్ బౌలర్ ఉండే. నేను నా కోటా ఫినిష్ చేసుకున్న 10 overs వేసి 2 wickets తీసా రోజు. తర్వాతకి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఉండే, ఐఎమ్ అన్ ఆల్రౌండర్. సో నేను ఓపెనింగ్ వెళ్ళాను అనమాట. చాలా ప్రెజర్ సిచ్యువేషన్లో ఆడుండే, చాలా మంచిగా ఉండే ఇన్నింగ్స్. నేను సమ్వాట్ 87-88 కొట్టుండే. కొట్టి వర్షం పడడం వల్ల ఆ మ్యాచ్ మధ్యలో అయిపోయింది. కానీ దట్ ఈస్ మై వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్. అంటే ఒక హోప్ ఇచ్చిన టీంకి. చేజింగ్ 370, 380 అంటే పెద్ద స్కోర్ కదా. మంచి స్టార్ట్ వస్తేనే మనం అక్కడ దాకా పోగలుగుతాం. కాబట్టి ఐ హ్యావ్ గుడ్ హోప్ ఫర్ ద టీమ్. కానీ ఆ మ్యాచ్ వర్షం పడి అయిపోయింది. ప్రతి మ్యాచ్కి ముందు మీరు ఎలా ప్రిపేర్ అవుతారు? యాక్చువల్లీ ప్రతి మ్యాచ్ ముందుకి నేను కొంచెం నా ప్రిపరేషన్ అలా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా కానీ నేను పాజిటివ్గా థింక్ చేస్తాను అనమాట. తర్వాతకి నా ఇష్టమైన పర్సన్స్ని గుర్తు తెచ్చుకొని నేను ఏదైనా బెస్ట్ ఇన్నింగ్స్ ఎప్పుడైనా ఆడతా కదా, వాటిని గుర్తు తెచ్చుకొని ఎట్లా ఆడాలి, ఎట్లా ప్రిపేర్ కావాలి, పిచ్ ఎట్లా ఉంది, నేను ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏ స్పాట్లో బౌలింగ్ వేయాలి. నేను ఫాస్ట్ బౌలర్ కదా, ఏ స్పాట్లో బౌలింగ్ వేయాలి, దాన్ని బట్టి నేను ఒక ప్రిపరేషన్కి వస్తా, ఒక ప్లానింగ్కి వస్తాను అనమాట. ఎక్కడ ఏం చేయాలి ఏంటిది అని. సో అట్లా. ఒత్తిడిని ఎలా తట్టుకుంటారు? ప్రెజర్ సిచ్యువేషన్ అంటే అఫ్కోర్స్ క్రికెటర్కి అంటే ప్రెజర్ సిచ్యువేషన్ కామన్ అండి అందరికి అది. ఎందుకంటే మీరు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, ఇండియన్ ప్లేయర్, ఫారెన్ ప్లేయర్స్, ప్రెజర్ సిచ్యువేషన్ ఎప్పుడైనా వస్తుంది. అప్పుడు మనల్ని మనం కంట్రోల్ చేసుకొని మనం ప్రెజర్ అంతా మొత్తం రిలీఫ్ చేసుకొని ఎస్ వీ క్యాన్ డూ అనే ఒక మోటివేషన్తో వెళ్తే సరిపోతుందండి, అంతే. ఐపీఎల్లో యంగ్ క్రికెటర్స్కు చాలా అవకాశాలు వస్తున్నాయి, మీకేమైనా వచ్చాయా? నేను రీసెంట్లీ BCCI Under-23 మెన్స్ ఏ ట్రాఫీకి సెలెక్ట్ అయ్యి ఉండే. ఓకే. నాతోని ఐపీఎల్ ప్లేయర్స్ కూడా రూమ్ షేర్ చేసుకున్నాను. నేను వాళ్ళతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నాను. లైక్ రాబిన్ మిన్స్ ఉండే ముంబై ఇండియన్స్ ఆడుతుండు, అనీశ్వర్ గౌతమ్ ఎక్స్ ప్లేయర్ ఆఫ్ RCB అనమాట. అట్లా ఒక 4-5 members తోటి రూమ్ షేర్ చేసుకున్న, వాళ్ళ దగ్గర కొన్ని గైడ్లైన్స్ తీసుకున్నా, అంటే ఎట్లా ఏంటిది అని. సో అట్లా. భవిష్యత్తులో మిమ్మల్ని ఐపీఎల్లో చూడొచ్చా? అఫ్కోర్స్ అండి, అది గాడ్స్ ప్లాన్ ఎట్లుంటే అట్లయితే మన హార్డ్ వర్క్ 100% మనం ఇవ్వాలి. తర్వాత మన డెస్టినీ ఎట్లా తీసుకెళ్తే అది అట్లా పోతుంది. కానీ మన సెల్ఫ్ నుంచి మనం అయితే 100% హార్డ్ వర్క్ ఇవ్వాలి. ఎవ్రీ మ్యాచ్ 100% ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్ ఈస్ మెయిన్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళడానికి కారణాలు ఏమిటి? యాక్చువల్లీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏంటంటే ఎప్పుడు పాలిటిక్స్ నడుస్తాయి. వాళ్ళ సెక్రటరీ ప్లేయర్స్ని ఆడిపించుకోవడము, కొంతమంది లీగ్ ఆడకపోయినా కానీ కొన్ని ఇన్ఫ్లుయెన్స్ వల్ల లోపల రావడం, టీంలో వెళ్ళిపోవడము, ఇవన్నీ చాలా ఫేస్ చేసిన. ఎందుకంటే నేను 2019లో నేను వన్ డే లీగ్స్ ఆడినప్పుడు ఐఎమ్ ద లీడింగ్ ఆల్రౌండర్ అనమాట. సంథింగ్ 270 runs ఏమో కొట్టాను 8 matchesలో. 23 wickets తీసాను, 4 wicket hauls అండ్ 3 to 4 50s కొట్టాను అనమాట. దాంట్లో మంచిగా ఉండే, ఎకనామీ బౌలర్ ఉండే. నేను ప్రాబుల్స్లో కూడా ఉండే అనమాట. అన్ఫార్చునేట్లీ నేను ఏ టీంలో లేకుండే. తర్వాతకి ఇంకొక టీం టూరింగ్ పోతుంది అనమాట, దానికి క్యాప్టెన్ చేసి ఉన్నాను. B team క్యాప్టెన్ చేసినాను. అది కరోనా వల్ల ఏదైతే టూర్ పోయేది ఉందో అది క్యాన్సిల్ అయిందనమాట. సో అట్లా. సో దాని తర్వాత కూడా ఐ గివెన్ మై ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ ఇన్ లీగ్ మ్యాచెస్. 2 day లీగ్ మ్యాచెస్ అవుతుండే. నేను నేషనల్ CC అనే క్లబ్ ఉంటుండే అనమాట. దానికి నేను ఆడుతుండే అనమాట ఆ క్లబ్కి. సో దానికి ఒక 2-3 years ఆడిన అనమాట. మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుండే. ఎప్పుడైనా నా మెరిట్లో వెళ్తుండే అనమాట. ఆ 40-50 ఏదైతే మెరిట్ ఎప్పుడైతే తీస్తారో సెలెక్టర్స్, అక్కడికి వెళ్తుండే. కానీ తర్వాత పోయినాక ఇంకా పాలిటిక్స్ స్టార్ట్ అవుతాయి, ఫేవరెటిజం ఉంటుంది. ఆ ప్లేయర్లను ఆడిపిస్తారు, బయట వాళ్ళకి ఛాన్స్ ఉండదు. ఎవరైతే ఉన్నారో వాళ్ళని, క్లబ్ సెక్రటరీస్ కొడుకులని వాళ్ళని ఆడిపిస్తారు. ఇదంతా ఒక గేమ్ లెక్క అనిపిస్తుంది అనమాట. ఎక్కడ తిరిగినా కానీ మళ్ళీ లాస్ట్కి అటు సైడ్ ఎంత ఆడినా కానీ మనకి ఇక్కడ ఏమంటారంటే ఒక బేస్మెంట్ ఉండదు అనమాట. ఒక ఏం ఉండదు ఎంత ఆడినా కానీ. ఇప్పుడు మనం బయట స్టేట్స్కి వెళ్తే ఏంటిదంటే కనీసం మనల్ని రికగ్నైజ్ చేస్తారు, మనకు ఛాన్స్ ఇస్తారు. సో అట్లా నేను అరుణాచల్ ప్రదేశ్కి పోవడానికి ముఖ్య కారణం. అండ్
ఇది ఒకటే కాకుండా నేను గివప్ చేద్దాం అనుకున్నాను. నా 19 సెలెక్షన్ ఎప్పుడైతే కాలేదో, అండర్ 19 క్రికెట్ సెలెక్షన్ ఎప్పుడైతే కాలేదో, మంచి పర్ఫామ్ చేసిండే. 17 వికెట్స్ ఏమో తీసుకున్నా. 3rd 4th పొజిషన్లో ఉండే ఆ టైం ఫాస్ట్ బౌలర్స్ ఉన్నప్పుడు. ప్రాబుల్స్లో కూడా వెళ్ళినా అన్నీ చేసిన అనమాట. ఒక సిచ్యువేషన్ ఉండే నేను ఒక సిచ్యువేషన్ ఏం ఫేస్ చేసిన అంటే, ఎప్పుడైతే 4 డే మ్యాచ్ వేసింది అనమాట ఈసీఎల్లో, అండర్ 19 4 డే మ్యాచ్ అవుతుంది, ప్రాబుల్స్ మ్యాచ్. నేను హాస్పిటల్కి వెళ్ళి గ్లూకోజ్ తీసుకున్నాను అనమాట. సో డాక్టర్ చెప్పుండే, ఇప్పుడు నువ్వు నెక్స్ట్ డే 3rd డే 2nd డే మ్యాచ్ అయిపోయింది, ఫుల్ హై కాఫ్ ఉండే, ఫీవర్ ఉండే, అసలుకి మొత్తం ఐఎమ్ అవుట్ ఆఫ్ అన్కాన్షియస్ ఉంది అనమాట. సో హాస్పిటల్ అడ్మిట్ అయ్యి సెలైన్ ఇంజెక్షన్ మొత్తం అంతా ఐసోలేషన్ అయ్యి వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే డాక్టర్ తెలియకుండానే పోయి ఐ హ్యావ్ గివెన్ మై ఫుల్ ఎఫర్ట్స్ ఇన్ దట్ మ్యాచ్. కానీ ఇట్ డజంట్ మేక్ టు మై సెలెక్షన్. ఇంకా సంథింగ్ ఆ పాలిటిక్స్ అయితేనే ఉండే అనమాట. ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, ఎక్కువ ఫేవరెటిజం చూపిస్తారు సార్. క్లబ్స్ ఉంటాయి అనమాట హైదరాబాద్లో. సో వాళ్ళ పిల్లలని ఆడిపించుకుంటారు. తర్వాతకి ఎవరైతే మనీ పే చేస్తారో వాళ్ళని ఆడిపిస్తారు. కానీ టాలెంట్కి ఎక్కడ కొంచెం కూడా లేదు హైదరాబాద్. టాలెంట్ను ప్రోత్సహిస్తామంటారు, అంతా ఉత్తదేనా? ఎవరైనా తప్పులు చూపారు కదా, ఏదైతే ఉందో అదే చెప్తారు కదా, అట్లా. యాక్చువల్లీ నేను అరుణాచల్ ప్రదేశ్కి పోవడానికి ముఖ్య కారణం కూడా ఏంటిది అంటే, నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను అనమాట. అనుకున్నా ఇక్కడికి ఆపేద్దాం, ఇంకా మనతో కాదు, ఎంత ఇచ్చినా అని ఇక్కడ ఇదే అవుతుంది అనుకుంటే, అప్పుడు వన్ ఆఫ్ మై డిగ్రీ క్లాస్మేట్ ఉండనమాట, కావ్య అని ఒక అమ్మాయి ఉండనమాట. సో తను నన్ను కొంచెం బాగా మోటివేట్ చేసింది అనమాట. ఐ మీన్ అంటారు కదా, ఎవ్రీ మ్యాన్ హ్యావ్ ఏ అబ్బాయి సక్సెస్ అయినా అని ఒక అమ్మాయి పాత్ర ఉంటుందని. అండ్ నా సక్సెస్లో ఆమె రోల్ చాలా ఉందన్నమాట. నాకు ఎప్పుడు ఫోన్ చేస్తుండే ఆమె, చేసి లైక్ ఏం కాదు, యూ గో అదర్ స్టేట్, యూ గివ్ యువర్ 100% ఎఫర్ట్స్, డోంట్ స్టాప్. ఎందుకంటే నువ్వు మధ్యలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు డ్రూ చేసుకుంటే నీ లైఫ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది, ఇంకా ముందుకు పోతే ఏమన్నా కావచ్చు అనేది తను చాలా ఏమంటారు, ఒక బాగా మోటివేషన్ ఇచ్చింది అనమాట నాకు. సో దానివల్ల నేను ఇంకా ఓకే, కొంతమంది వెల్ విషర్స్ కూడా ఉన్నారు నాకు, తనంతా సపోర్ట్ చేస్తుంది నన్ను. సో ఎప్పుడు ఏ మూమెంట్లో కూడా నన్ను కొంచెం కూడా లెస్ కానిలేదు అనమాట, డౌన్ఫాల్ ఎప్పుడు కాలే. షీ గివెన్ మీ ఏ గుడ్ మోటివేషన్ ఆల్వేస్, ఎప్పుడు ఇస్తున్నాను. నేను ఎప్పుడైతే డౌన్ఫాల్ ఉన్నానో, అంటే నేను ఎప్పుడైతే డిప్రెషన్లో ఉన్నానో, తను నాతో నుండి మొత్తం అన్నీ చూసుకొని షీ హ్యావ్ గివెన్ మీ ఏ గుడ్ మోటివేషన్. తర్వాతకి కొంత సర్చ్ చేసి అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళాను అనమాట. ఆఫ్టర్ 2.5 years నేను అరుణాచల్ ప్రదేశ్కి రిప్రజెంట్ చేసిన. అక్కడ లోకల్ మ్యాచెస్ ఆడుండే, సెలెక్టర్స్ ఐలో పడ్డా అనమాట. దాని తర్వాత వాళ్ళు ఎస్ ఈజ్ ద రైట్ పర్సన్ టు పిక్ అని చెప్పేసి నాకు కాల్ వచ్చిండు అనమాట, యు ఆర్ ఇన్ ద టీమ్ అని. ఈ నార్త్ ఈస్ట్ అనేది ఏముందంటే, బీసీసీఐ దానికి లేట్గా అప్రూవల్ ఇచ్చింది సార్. వాళ్ళు ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అనమాట. ఓకే. సో ఇప్పుడు మనకి యూఏఈ చిన్న చిన్న దేశాలు ఎట్లుంటాయో అట్లా చిన్న చిన్న రాష్ట్రాలు అనమాట. అక్కడ ఫుట్బాల్ ఫేమస్ అనమాట, క్రికెట్ ఎవరు ఆడారనమాట. సో మనకి ఎక్కడైతే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయో మనకి అది ఒక ఓపెన్ స్టేజ్ అవుతుంది, వీ కెన్ ప్రూవ్ అవర్ సెల్ఫ్. ఇక్కడ ఏం లేదు. సో యు ఆర్ గెట్టింగ్ సమ్ వాట్ ఛాన్సెస్. నీకు 2-3 మ్యాచెస్ ఏవైతే వస్తాయో, ఇఫ్ యూ విల్ పర్ఫార్మ్ దెన్ యూ విల్ బీ అ బిగ్ మ్యాచ్ ప్లేయర్. సో అట్లా. మీకు ఇష్టమైన హాబీ ఏంటి? యాక్చువల్లీ నాకు హాబీ అంటే, నాకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. అండ్ ఎక్స్ప్లోర్ చేసేసాను నేను ఎప్పుడైనా డిఫరెంట్ స్టేట్స్కి పోతా. ఐ థింక్ నేను సౌత్లో అయితే మొత్తం కవర్ చేసేసిన, నార్త్ ఈస్ట్ అట్లా మంచిగా పోతున్నాను అనమాట. బీచెస్ చాలా, అంటే ఎక్స్ప్లోరింగ్ చాలా ఇష్టం అనమాట. ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేసుకుంటా. నేను ఒక టూర్కి పోయాను అనమాట నేపాల్కి, చాలా బాగుంది అనమాట ఎక్స్ప్లోర్ చేయడానికి. ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు? ఖాళీ సమయం అంటే ఏం లేదు సార్, నాకు బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం అనమాట. నేను ఎప్పుడు ఖాళీగా ఏముండా, ఎప్పుడు బిజీగానే ఉంటా. అంటే సమ్ వర్క్ చేస్తూ ఉంటాను అనమాట. ఎప్పుడైనా మనం ఖాళీగా ఉంటే ఏవో ఆలోచనలు మనకు వస్తాయి, దాని తర్వాత అది ఇంకొక దానికి గురి తీస్తాయి అనమాట. సో నేను ఎప్పుడు ఖాళీగా ఉంచాను. మైండ్ ఒక్కసారి ఖాళీ ఉంటే ఇంకేవేవో థాట్స్ వస్తాయి అనమాట మైండ్లో. మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో అంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఉండేది, కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ. ఫ్యూచర్లో మీరు ఇండియా టీంలో ప్లేస్ ఆశిస్తున్నారా? మనం 100% ఎఫర్ట్స్ చేయాలి సార్ దేనికైనా. గివ్ అప్, యూ షుడ్ నాట్ గివ్ అప్ ఇన్ ఎనీవేర్. యూ షుడ్ గివ్ యువర్ 100% ఎఫర్ట్స్. ఇఫ్ యూ డిజర్వ్ ద పొజిషన్, దెన్ గాడ్ విల్ గివ్ యూ కంపల్సరీ. దట్స్ ఇట్. కీప్ దట్ ఓన్లీ వన్ ఇంటెన్సిటీ ఇన్ యువర్ మైండ్. క్రికెట్ తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఆఫ్టర్ క్రికెట్ అంటే మంచి ఒక పెద్ద ఇల్లు తీసుకోవాలి. దాని తర్వాతకి
మంచి మనీ గెయిన్ చేయాలి, ఒక బిజినెస్ అట్లా, తర్వాతకి ఇఫ్ పెళ్ళి, మంచి వైఫ్, అంతకంటే ఇంకేముంటుంది సార్ ఎవరికైనా. క్రికెట్లోకి వచ్చే యువతకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏమిటి? బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అంతే. ఎప్పుడైనా అని తనని నమ్ముకొని వేరే వాళ్ళ మాటలు ఎప్పుడైనా వద్దు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, పాజిటివ్ ఇంటెంట్ ఉండాలి ఎప్పుడైనా అని. నేను పోతున్నా అంటే యూ షుడ్ స్కోర్ ఎట్లైనా 100 కొట్టాలి. యాజ్ ఏ బౌలర్కి ఏం చెప్తా, 3 or 5 వికెట్స్ ఇవ్వాలి, నీ బెస్ట్ ఇవ్వాలి ఎప్పుడైనా. బెస్ట్ ఇచ్చినప్పుడు ఓడిపోయినా అని ఏం కాదు, కానీ 100% ఎఫర్ట్స్ ఇవ్వాలి. ఎందుకంటే క్రికెట్లో ఎప్పుడైనా అని అది ఆల్రెడీ రిజల్ట్ ఉంటుంది, 1 team హ్యాస్ టు విన్, 1 team హ్యాస్ టు లూజ్. కానీ ఆ లూజ్నెస్ కూడా ఎట్లా ఉండాలి, యూ షుడ్ గివ్ 100% కాంపిటీషన్ టు ద అపోనెంట్. దెన్ అది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట ఓడిపోయినా అని. ఓకే వీళ్ళు మంచిగా మనకి గట్టి కాంపిటీషన్ ఇచ్చారు అట్లా అని. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు క్రికెట్లోకి ఎలా రావాలో తెలియదు, వారికి మీరు ఇచ్చే సలహాలు ఏమిటి? నేను విలేజ్ పీపుల్స్కి ఒకటే చెప్తున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం డెవలప్ అవుతుంది. నాకు తెలిసి యాక్చువల్లీ కొన్ని విలేజెస్లో గ్రౌండ్స్ ఉన్నాయన్నమాట, కట్టించారు. అంటే అక్కడ సెలెక్షన్ చేసి విలేజెస్ కూడా అలాగా హైదరాబాద్లో లీగ్ అవుతారు అనమాట. వాళ్ళు కూడా ఒక్కొక్క డిస్టిక్తో క్లబ్తో కంపీట్ చేస్తారు. సో వాళ్ళకి ఇంకేమైనా అక్కడ ఫెసిలిటీస్ ఏమైనా మంచి లేకపోతే హైదరాబాద్కి వచ్చి ఒక మంచి కోచ్ని అప్రోచ్ అయ్యి ఒక మంచి అకాడమీ చూసుకొని వాళ్ళ స్కిల్స్ మీద ఇంప్రూవ్ చేసుకోవాలి అంతే. హైదరాబాద్లో బెస్ట్ క్రికెట్ కోచింగ్ సెంటర్లు ఏవి, ఎక్కడ ఉన్నాయి? అయితే ఒక 2-3 అకాడమీస్ ఉన్నాయి సార్. ఒకటి నెక్సన్ ఉంది, అది కోంపల్లి దగ్గర ఉంటుంది. ఇంకొకటి కోచింగ్ బియాండ్ ఉంది, అది సికింద్రాబాద్ దగ్గర ఉంటుంది. ఇంకొకటి సిఎఫ్సి ఉంది, అది ఆరాంఘర్ సైడ్ ఉంటుంది. అది 3 బిగ్గెస్ట్ అకాడమీస్ ఇన్ హోల్ స్టేట్ ఆఫ్ హైదరాబాద్. ఓకే, అక్కడ నుంచి ఆడితే ఏదో కొంచెం ఆపర్చునిటీ వస్తాయి, ఎట్లైనా వాళ్ళు పుష్ చేస్తారు మా ప్లేయర్ పర్ఫార్మెన్స్ చేసి. ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సామాన్యులు భరించగలుగుతారా? అట్లా బేర్ చేసుకోలేరు. అంటే క్రికెట్ హైదరాబాద్లో క్రికెట్ అనేది ఒక కమర్షియల్గా అయిపోయింది అనమాట, కమర్షియల్ బిట్ లెక్కని అనుకోవచ్చు. మీలాంటి యువ క్రికెటర్లు మార్చొచ్చు కదా, దానికి ఏదో ఒకటి అడ్డంకులు వేస్తూనే ఉంటారు అనమాట. అది ఎంతోమంది మార్చడానికి ట్రై చేశారు కానీ దే హ్యావ్ లాస్ట్ దేర్ ప్లేసెస్ ఇన్ ఎవ్రీవేర్ ఇన్ సెలెక్షన్ కమిటీ. ఇప్పుడు సెలెక్టర్స్ కూడా ఉంటారనమాట, మంచి చేద్దామని వస్తే కూడా నువ్వు మాకు అగనెస్ట్ ఉంటే కాదు నేను డిస్మిస్ అయిపోతారు. అయితే మిడిల్ ఆఫ్ సెలెక్షన్లోనే ఎప్పుడైతే మిడిల్ ఆఫ్ లీగ్ అయినా సెలెక్టర్ కూడా తీసేసి కొత్త వాళ్ళని అపాయింట్ చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో ఇదంతా అపెక్స్ కౌన్సిల్ ఆడే డ్రామా అనమాట అంతే. సంతోష్ గారు, అరుణాచల్ ప్రదేశ్లో మీరు ఎలా ఉండగలుగుతున్నారు? ఇక్కడి వాతావరణం అక్కడి వాతావరణం చాలా తేడాలు ఉంటాయి కదా. యాక్చువల్లీ అది అరుణాచల్ ప్రదేశ్ ఎట్లా అంటే ఒక హిల్లీ స్టేషన్ టైప్లో ఉంటుంది సార్. అంటే మొత్తం మౌంటైన్స్ ఉంటాయి అనమాట, రోడ్స్ కూడా చక్కగా ఉండవు. అక్కడ టెంపరేచర్ ఎప్పుడైనా కానీ హై ఉంటుంది అనమాట. ఎప్పుడైనా నీకు రెయినీ సీజన్లో కూడా 41-42 టెంపరేచర్ ఉంటుంది అనమాట, చాలా హై ఉంటుంది. అక్కడ ఫిట్నెస్ చేయడం కూడా చాలా కష్టం ఉంటుంది. రోడ్స్ కూడా అసలు అంత కంఫర్టబుల్గా ఉన్నాను, అన్కంఫర్టబుల్ రోడ్స్ ఉంటాయి అనమాట. ఇంకా ఫుడ్ మ్యాటర్లకు వస్తే అయితే యాక్చువల్లీ అది చైనా బార్డర్ కాబట్టి కొంతమంది అక్కడ లోకల్ వాళ్ళు కూడా ర్యాట్స్ తింటారు అనమాట. కానీ మనకి థ్యాంక్ గాడ్ వల్ల కొన్ని నార్త్ హోటల్స్ ఉంటాయి అనమాట, లైక్ బికానార్ అన్న ఏమన్నా ఉంటాయి కొన్ని హోటల్స్. దాంట్లో వెళ్ళేసి మనం రైస్ అన్న కానీ చపాతి, కానీ కాస్ట్ కంపేర్ చేసుకుంటే హైదరాబాద్కి అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ ఇస్ అ మోర్ కమర్షియబుల్ స్టేట్ అనమాట. సో కాస్ట్లు అన్నీ ఎక్కువ ఉంటాయి అక్కడ. ఏది తీసుకున్నా కానీ సౌత్ ఇండియా ఫుడ్ దొరకదు అక్కడ, కొంచెం తక్కువ దొరుకుతుంది, 2-3 హోటల్ దొరుకుతుంది. కానీ అక్కడ అది కూడా చాలా రేట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. వీ విల్ గెట్ దోశ 250 రూపీస్కి ఒక దోశ, 200 ఒక దోశ, అట్లా ఆ లెవెల్లో ఉంటాయి అనమాట. క్రికెట్ అసోసియేషన్ నుంచి మీకు ఫుడ్ అకామిడేషన్ ఫెసిలిటీస్ ఉండవా? టీంలోకి సెలెక్ట్ అయ్యి వస్తాము, అప్పుడు మనకి మొత్తం బీసీసీఐ ఇస్తాను అనమాట, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. మాకు ఈసారి 23 పోయినప్పుడు హయాత్ ఇచ్చిండే. ఇప్పుడు 23లో కూడా సడన్ 2 types ఆఫ్ టోర్నమెంట్స్ ఉంటాయి సార్. ఒకటి 1 days ఉంటుంది, ఒకటి 4 days ఉంటుంది. బీసీసీఐ వచ్చేసి పర్ డే మాకు 25,000 ఇస్తాం మ్యాచ్ ఉన్నప్పుడు. అంటే 4 daysకి 1 lakh లెక్క. అదే 1 day అయింది అనుకో పర్ మ్యాచ్ 25,000 ఇస్తాం అనమాట. తర్వాతకి కొన్ని టీఏడిఏ ఉంటాయి అనమాట, 1 or 2,000 ట్రావెల్ అలవెన్స్. బోర్డు మీకు ఇచ్చే పేమెంట్స్ స్టేట్ని బట్టి మారుతాయా? ప్రతి స్టేట్కి ఒకే రకంగా ఉంటుందా? స్టేట్కి సడన్ ఫిక్స్ ఉంటుంది అనమాట, అందరికి వస్తుంది. ఓకే, ఇన్స్పిరేషన్ ఇచ్చిన వ్యక్తి అన్నారు, ఆ వ్యక్తి గురించి మరిన్ని విషయాలు చెప్తారా? యాక్చువల్లీ ఇన్స్పిరేషన్ అంటే ఇంకా ఇప్పటికైతే ఒక ఏంజిల్ లెక్క వచ్చింది అనమాట తన లైఫ్లోకి. ఓకే, ఒక దేవత అంటారు కదా, అంటే నా దగ్గర ఏం లేకుండే, వెన్ ఐ వాజ్ నథింగ్, వెన్ ఐ వాజ్ జీరో, షీ ఈజ్ విత్ మీ. చాలా ఎంకరేజ్మెంట్ చేసిండు అనమాట. ఎప్పుడు నేను డౌన్ఫాల్ ఉన్నా నాకు కాల్ చేస్తుండే, 1 hour మాట్లాడుతుండే, ఎట్లా అవుతుంది ప్రాక్టీస్, ఏం కాదు, నువ్వు ఏం టెన్షన్ పెట్టుకోకు, నీకు అంత మంచిగా అవుతుంది, నేను ఎప్పుడు దేవుణ్ణి కోరుకుంటాను నీ గురించి, నువ్వు ఆడాలి, నేను నిన్న IPL ఆడుతుంటే చూడాలి, నా డ్రీమ్, నేను స్టేడియంలో చూడడం, నేను వచ్చి
నా ప్రెజెన్స్ ఉంటుంది అక్కడ నిన్ను వాచ్ చేయడం అనేది. అండ్ షీఈ్ అ గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్ అండ్ ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ టు యూ కావ్య. ఎందుకంటే నువ్వు నా లైఫ్లోకి వచ్చినాకనే ఇంత మంచి సక్సెస్ నేను చూసిన. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి? ఫైనాన్షియల్గా వచ్చేసి మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. మాకు డాడీ ఏం చేస్తారు? డాడీ వైన్ షాప్లో వర్క్ చేస్తారనమాట. ఓకే. క్యాషియర్ ఉండే, పార్ట్నర్షిప్ ఉన్నప్పట్లో వర్క్ చేస్తారు. ఓకే. మదర్ వచ్చేసి టీచర్ అనమాట. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ షీ క్విట్టెడ్ హర్ జాబ్ అండ్ మమ్మల్ని టేక్ కేరింగ్ చేసుకుంటూ ఉండనమాట. ఓకే. ఓకే. సో అట్లా. అండ్ ఐ హ్యావ్ వన్ సిస్టర్ ఆల్సో. ఓకే. ఎల్డర్ సిస్టర్. మీకు క్రికెట్లో ఫస్ట్ కోచ్ ఎవరు, ప్రజెంట్ ఎవరు, వాళ్ళతో ఉన్న అనుబంధం ఏమిటి? యాక్చువల్లీ నాకు ఒక గాడ్ ఫాదర్ ఉండే సార్ వెన్ ఐ వాజ్ ఎట్ 15. అంటే ఇప్పుడు క్రికెటర్కి నేను అన్ని బేసిక్స్ నేర్చుకున్నా, లీగ్స్ ఆడుతున్నా, అన్నీ అయిపోయినాయి. నేను 16 రిప్రజెంట్ కూడా చేసిన హైదరాబాద్కి, బీ టీమ్కి. తర్వాతకి డిఏజే వాల్టర్ సార్ అనేసి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉంటారు. ఆయనకి ఒక 2 క్లబ్స్ ఉన్నాయి అనమాట, ఒకటి 3 డేలో ఒకటి 2 డేలా. ఆయన చాలా ఎంకరేజ్ చేస్తున్నా అనమాట. చాలా నైస్ పర్సన్ ఉండే. ఎప్పుడు ఒక సింగిల్ రూపీ కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే నా నుంచి. నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చిండు. మొత్తం నన్ను అంటే ఒక గాడ్ ఫాదర్ లెక్క కెరీర్ మొత్తం క్యారీ చేసిండు. ఒక వాళ్ళ సొంత కొడుకు లెక్క చూసుకున్నాను. ఎప్పుడైనా ఐపీఎల్ మ్యాచెస్ ఉంటే కూడా నాకు టికెట్స్ ఇస్తున్నాను అనమాట. అండ్ నేను ఇక్కడ ఉన్నా అంటే ఈ పొజిషన్లో సార్ కూడా కారణం అనమాట. ఇప్పుడు ఆయన చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నా కానీ సెలెక్షన్ మన చేతి ఉండే కాదు. నేను లీగ్స్ ఫ్రీ ఆడుతున్నా ఆయన దగ్గర. ప్రతి ఒక్కటి కోచింగ్ అయినా ఏదైనా మంచిగా ఇస్తున్నాను అనమాట. ప్రతి ఒక్కటి గైడెన్స్ చేస్తుండే అనమాట. ఇట్లా వేయాలి, ఇట్లా వేయాలి, పిచ్చి ఉంటే ఇది చేయాలి, అది చేయాలని చెప్తుండే. ఎప్పుడు ఎట్లా వేయాలో అన్నీ ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను అనమాట. అంటే లైఫ్లో ఎందుకంటే మనం ఎల్డర్స్ దగ్గర చాలా, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ మనకి ఇస్తుండే అనమాట. మేము అట్లా ఆడుతుండే, ఎన్నో ఓవర్లు వేస్తుండే, అట్లా ఉంటుండే, ఎట్లా ఉంటుండే అని మనం బాగా లెసన్స్ ఇస్తున్నాను అనమాట కూర్చోబెట్టుకొని. సో ఈజ్ వన్ మోర్ బిగ్ థింగ్ ఇన్ మై కెరీర్ అండ్ మై ఫ్యూచర్. ఎందుకంటే ఆయన లేకపోతే ఇప్పుడు నేను ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండటం కాదు. ఎందుకంటే నా దగ్గర ఏం లేనప్పుడు ఆయన నన్ను పిలిచి ఆడిపించి అన్నీ చేసిండు ఒక 3-4 ఇయర్స్ దాకా. తర్వాతకి ఇంకా నేను డిసైడ్ అయ్యా, ఇంకా నేను పోయినా అనమాట అరుణాచల్ ప్రదేశ్లో. మనకి ఇక్కడ ఏం లేదు, ఏం ఆడినా కానీ మనం ఎక్స్పోజ్ కానీ ఛాన్సెస్ లేవు అసలు. ఎక్కడైతే ఎక్స్పోజ్ వస్తుందో అక్కడ వెళ్ళాలని నేను అంత దూరం వెళ్ళిన అరుణాచల్ ప్రదేశ్, విచ్ ఇస్ ద లాంగెస్ట్ స్టేట్ ఇక్కడ నుంచి, లైక్ చైనా బార్డర్ అనమాట. అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళినప్పుడు అక్కడ ఎన్ని రోజులు స్టే చేస్తారు? అక్కడ పడే స్ట్రగుల్స్ ఏమిటి? అక్కడ చాలా స్ట్రగుల్స్ పడ్డాం సార్. ఎందుకంటే మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. ఎక్కువ మనీ కూడా తీసుకోవాలి మనం. ఎందుకంటే ఫ్లైట్ చార్జెస్ ఎక్కువ అయితే మనకి ఎక్కువ ఇంట్లో కూడా అడగబుద్ది. ఎందుకంటే మనం ఏం సాధించినప్పుడు ఇంట్లో వాళ్ళని కూడా అడగబుద్ది కాదు. అక్కడ ఎట్లా అంటే ఇప్పుడు మనది ఒక స్టేయింగ్ ఒక దగ్గర ఉంటుంది, సెలెక్షన్ ఒక దగ్గర ఉంటుంది, ఒక 4 to 5 కిలోమీటర్స్ ఉంటుంది. నార్మల్గా ఒక ఆటో మాట్లాడుకొని వెళ్దామన్నా ఆడ పర్ రైడ్ 1000 రూపీస్ ఛార్జ్ చేస్తాడు అనమాట. సో నేను అది డినే చేస్తున్నాను అనమాట. ఐ షుడ్ గో బై. నేను వాక్తోనే పోయిన అనమాట. నా దాంట్లో ఇంకొక సిచ్యువేషన్ ఏముందంటే యాక్చువల్లీ అస్సాంలో దిగి అస్సాం నుంచి ట్రైన్ పట్టుకొని అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళాలన్నమాట. సో ఆ రైల్వే స్టేషన్ నుంచి ఉండేది కూడా ఒక 5-6 కిలోమీటర్స్ వస్తుందన్నమాట. అక్కడ నుంచి కూడా నేను అక్కడ 2000 ఇవ్వాలి ఆటో వాడికి అక్కడ తీసుకోవాలంటే. సో నేను అది కూడా డినే చేస్తున్నా. ఐ యూస్ టు గో బై వాక్ అవుట్. ఎందుకంటే నాకు అవి సేవ్ అవుతాయి కదా. వేరే అసోసియేషన్ సపోర్ట్ ఎప్పుడైతే మనం టీంలో యాడ్ అవుతామో అప్పుడే వాళ్ళు ఇస్తారు. రెస్ట్ ఆఫ్ ఆల్ మనమే పెట్టుకోవాలన్నమాట. సో ఆడ కూడా చాలా స్ట్రగుల్ చేసిండు అనమాట. ఆటోని డినే చేసేసి మనం నడుచుకుంటూ పోవడం, మళ్ళీ వాపస్ నడుచుకుంటూ రావడం అక్కడ. సో అట్లా ఫుడ్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండే. పడుతుండే కాదు ఫుడ్, ఎందుకంటే మన స్టేట్ వేరే, ఆ స్టేట్ వేరే. సో ఇంకా ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా దానికి అడాప్ట్ అవుతున్నా. సో లెట్స్ సీ ఏమవుతుందో ఫ్యూచర్లో. క్రికెట్లో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి కదా, ఐపీఎల్ అని, ముస్తాక్ అలీ టోర్నీ అని, కౌంటీస్ అని. వాటికి ఎలా ప్రిపేర్ అవుతారు? వాటి సెలక్షన్స్ ఎప్పుడు ఉంటాయి? యాక్చువల్లీ నేను ఇప్పుడు నెక్స్ట్ మంత్ నాది ఇంగ్లాండ్ వెళ్ళే ప్లాన్ ఉంది. సో ప్రాసెస్ నడుస్తుంది. నేను క్లబ్ నుంచి కూడా ఇప్పుడు న్యూస్ తీసుకున్నాను అనమాట. రింగ్వుడ్ క్రికెట్ క్లబ్ సౌత్ హెమిస్ఫియర్లో ఉందన్నమాట ఇంగ్లాండ్లో. సో అక్కడ నాకు ఇప్పుడు కాంట్రాక్ట్ కూడా ఉందన్నమాట. నియర్లీ ఒక 20 lakhs వస్తాయి పోతే. సో ఇదొక ఏమంటారు అంటే ఒక ఆపర్చునిటీ. ఇంకా ప్రొఫెషనల్ క్రికెట్ ఇక్కడ నుంచి ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇంగ్లాండ్లో ఎందుకంటే బాగున్నాయింది ఇంగ్లాండ్ అనమాట. అంటే మనకి మనం ప్రాక్టీస్ చేసుకోనికి ఉంటుంది, ఇంకా ఫిట్ అయ్యి వస్తాం అనమాట అక్కడ పోతే. సో ఐ వాంట్ టు లర్న్ సమ్ లెసన్స్ ఓవర్ దేర్. ఎట్లా ఏం చేయాలని పెద్ద పెద్ద కోచెస్ దగ్గర మ్యాచెస్ ఆడితే నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. పలుకుబడితో ధనబలంతో వచ్చే క్రికెటర్లు మీతో మామూలుగానే ఉంటారా?
కొంచెం యాటిట్యూడ్ చూపిస్తారు సార్, కాకపోతే అది అది లిమిట్ ఉండాలన్నమాట యాటిట్యూడ్. ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా ఇప్పుడు నువ్వు ఏదైనా కరప్షన్ నుంచి ఏమైనా వేసి టీంలోకి వచ్చినా కానీ యూ కాంట్ గో టు అ బిగ్గర్ స్టేజ్, యూ విల్ స్టాప్ ఎట్ ద స్టేట్ లెవెల్ ఓన్లీ. అర్జున్ టెండూల్కర్ నేను కలిసి ఆడాం అనమాట. ఇప్పుడు 23 ఆయన కూడా మా 23 ఆడడానికి వచ్చిండే మాతోటి. ఓకే. నా ఆపోజిట్ రోల్లోనే ఉండే రూమ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు దేవుడు అందరికీ ఈక్వల్ టాలెంట్ ఇవ్వడు కదా. సో ఎక్కడి వరకు ఎక్స్పోజర్ ఇవ్వాలి అక్కడ వరకు ఇస్తాడు, కానీ తన బలం నీ అంతలా స్టఫ్ ఉంటే ప్లేయర్ అయితే, లేకపోతే ఆడంతే ఏదున్నా అని స్టఫ్ నీలో ఉండాలి. టాలెంట్ ఒకటి ఉంటే సరిపోదు సార్. ఎప్పుడున్న జనరేషన్లో సమ్ వాటికి డెస్టినీ ఉండాలి సార్. ఏదైనా సచిన్ సార్ కూడా 16 yearsకి ఇండియా రిప్రజెంట్ చేసింది. ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. ఇప్పటిదాకా దాన్ని ఎవ్వరు అసలుకి బ్రేక్ చేయలేకపోయారు అసలు ఏ ప్లేయర్ కూడా. 100 centuries. మిమ్మల్ని ఐపీఎల్లో ఏ ఇయర్లో చూడొచ్చు? మేబీ హోప్ సార్ ఒక 2 yearsలో చూస్తారని హోప్ ఐపీఎల్లో. అండ్ నా హోప్ కూడా అదే అనమాట. అండ్ నా ఎయిమ్ కూడా అదే. మీరు భవిష్యత్తులో ఐపీఎల్లే కాకుండా ఇండియన్ టీంలో కూడా స్థానం సంపాదించాలని మేము మనసారా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.